శాంతి. ఈరోజు మురళి డేటు 10 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, లక్ష్యమును సదా ముందుంచుకుంటే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్వయాన్ని సంభాళించుకోవాలి, అసురీ గుణాలను తొలగించాలి, దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఆయుష్మాన్ భవ అనే వరదానం లభించిన ఆయువు ఎక్కువగా ఉండేందుకు ఏ శ్రమ చెయ్యాలి? సమాధానము, దీర్ఘాయువు కొరకు తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అయ్యే శ్రమ చెయ్యండి. తండ్రిని ఎంతగా అయితే స్మృతి చేస్తారో అంతగా సతో ప్రధానంగా అవుతారు. అంతేకాదు, ఆయువు కూడా పెరుగుతుంది, మృత్యు భయం కూడా తొలగిపోతుంది, స్మృతి ద్వారా దుఃఖము దూరమైపోతుంది. మీరు పుష్పాలుగా అవుతారు. స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది. స్మృతి వలన పాపాలు తొలగిపోతాయి, ఆత్మ తేలికైపోతుంది, ఆయువు కూడా పెరుగుతుంది అని బాబా అంటున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు మరియు చదివిస్తూ కూడా ఉన్నారు. ఏమర్థం చేయిస్తున్నారు? మధురమైన పిల్లలు, మీకు ఒకటేమో దీర్ఘాయువు కావాలి, ఎందుకంటే మీ ఆయువు ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. 150 సంవత్సరాల ఆయువు ఉండేది. ఇప్పుడు అంత దీర్ఘాయువు ఎలా లభిస్తుంది? ఎప్పుడైతే మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అయ్యే పురుషార్థం చేస్తారో అప్పుడు ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది, తద్వారా ఆయువు కూడా పెరుగుతుంది. మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు మీ ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు పైకి ఎక్కుతున్నారు. మనము తమో ప్రధానంగా అయిపోయినందువలన మన ఆయువు తగ్గిపోయింది అని మీకు తెలుసు. ఆరోగ్యం కూడా బాగుండదు, పూర్తి రోగులుగా అయిపోయారు. ఇది పాత జీవితము. కొత్త జీవితంతో ఇది పోల్చబడుతుంది. ఇప్పుడు తండ్రి మనకు దీర్ఘాయువును తయారు చేసుకునేందుకు యుక్తులు తెలియచేస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మొదట ఎంత సతో ప్రధానంగా ఉండేవారో, ఎంత దీర్ఘాయువు కలవారిగా ఉండేవారో, ఎంత ఆరోగ్యవంతులుగా ఉండేవారో మళ్ళీ అలా తయారైపోతారు. ఆయువు తగ్గిపోయినందువలనే మృత్యు భయం కూడా వస్తుంది. సత్యయుగంలో ఇలా అకస్మాత్తుగా ఎప్పుడూ మరణించరు అని మీకు హామీ అంటే గ్యారంటీ లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, ఆయువు వృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేకాదు, అన్ని దుఃఖాలు దూరమైపోతాయి, ఎలాంటి దుఃఖము ఉండదు. ఇంతకంటే మీకు ఏం కావాలి? ఉన్నత పదవి కూడా కావాలని మీరు అంటారు. ఇటువంటి పదవి లభించగలదు అని మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు ఇలా చెయ్యండి అని తండ్రి యుక్తి తెలియజేస్తున్నారు. లక్ష్యము కూడా మీ ఎదుటే ఉంది. మీరు లక్ష్మీ నారాయణల వంటి పదవిని పొందగలరు. అయితే అందుకు మీరు ఇక్కడే దైవీ గుణాలు ధారణ చేయాల్సి ఉంటుంది. నాలో ఏమైనా అసురీ గుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. అవగుణాలు కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. సిగరెట్టు కాల్చడము, చీచీ వస్తువులు అంటే అసహ్యకరమైనవి తినడము, ఇవి కూడా అవగుణాలే కదా. అన్నింటికంటే పెద్ద అవగుణము వికారము. దీనినే చెడు స్వభావము అని అంటారు. తండ్రి అంటున్నారు, మీరు వికారులుగా అయ్యారు, ఇప్పుడు నేను నిర్వికారులుగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తున్నాను. ఇందులో ఈ వికారాలను అవగుణాలను వదిలేయాలి. ఎప్పుడూ కూడా అసలు వికారులుగా అవ్వకూడదు. ఈ జన్మలో సంస్కరించబడితే అంటే మిమ్మల్ని మీరు సరిదిద్దుకున్నట్లయితే ఆ సంస్కారం 21 జన్మల వరకు కొనసాగుతుంది. చాలా ముఖ్యమైన విషయము,
నిర్వికారులుగా అవ్వడము. జన్మ జన్మాంతరాల భారము ఏదైతే తలపైకి ఎక్కి ఉందో అది కేవలం యోగ బలం ద్వారా మాత్రమే దిగిపోతుంది. జన్మ జన్మాంతరాలుగా మనం వికారులుగా అయ్యాము అని పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇక మీదట ఎప్పుడూ వికారులుగా అవ్వము అని తండ్రితో మనం ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తాము. పతితులుగా అయితే 100 రెట్లు దండన కూడా అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు పదవి కూడా భ్రష్టమైపోతుంది అని తండ్రి అంటున్నారు. ఎందుకంటే నిందింపచేస్తారు కదా. అనగా వికారి మనుషుల వైపుకు వెళ్ళిపోయారు. ఈ విధంగా చాలామంది అటువైపుకు వెళ్ళిపోతారు, అనగా ఓడిపోతారు. ఈ వికారి వ్యాపారం చెయ్యరాదు అని ఇంతకు ముందైతే మీకు తెలియదు. కొంతమంది చాలా మంచి పిల్లలు ఉంటారు, మేము బ్రహ్మచర్యమును పాటిస్తాము అని అంటారు. సన్యాసులను చూసి పవిత్రత మంచిది అని భావిస్తారు. పవిత్రత మరియు అపవిత్రత. ప్రపంచంలో అపవిత్రులైతే చాలామంది ఉన్నారు. మల విసర్జనకు వెళ్ళడం కూడా అపవిత్రముగా అవ్వడము. కనుక వెంటనే స్నానం చెయ్యాలి అని బాబా అంటున్నారు. అనేక ప్రకారాలైన అపవిత్రత ఉంటుంది. ఎవరికైనా దుఃఖమునివ్వడం, పోట్లాడడం, జగడాలాడడం కూడా అపవిత్రమైనటువంటి కార్యాలే. తండ్రి చెప్తున్నారు, జన్మ జన్మాంతరాలుగా మీరు పాపాలు చేస్తూ వచ్చారు. ఆ అలవాట్లన్నీ కూడా ఇప్పుడు నిర్మూలించి వెయ్యాలి. ఇప్పుడు మీరు సత్యాసత్యమైన మహానాత్మలుగా అవ్వాలి. సత్యాసత్యమైన మహాత్మలు ఈ లక్ష్మీనారాయణులే. ఇతరులెవ్వరూ ఇక్కడ అలా అవ్వలేరు. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. చాలా గ్లాని కూడా చేస్తారు కదా. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఒకటి గుప్త పాపాలు, రెండవది ప్రత్యక్ష పాపాలు కూడా జరుగుతాయి. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. ఇప్పుడు తండ్రి మనల్ని చాలా వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు అని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు పావనముగా తయారు కావాలి, అంతేకాక గుణాలు కూడా కావాలి అనే మంచి జ్ఞానం ఇప్పుడు మనకి లభిస్తుంది. దేవతల ముందు మీరు ఏ మహిమనైతే చేస్తూ వచ్చారో ఇప్పుడు మీరు ఆ విధంగానే, అంటే దేవతల వలె తయారు కావాలి. తండ్రి అర్థం చేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, మీరు ఎంత మధురాతి మధురమైన సుగంధ పుష్పాలుగా ఉండేవారు, తర్వాత మళ్ళీ మీరే ముళ్ళుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యండి. స్మృతి ద్వారానే ఆయువు పెరుగుతుంది, పాపాలు కూడా భస్మమైపోతాయి, తలపైనున్న భారం తేలికవుతుంది. మిమ్మల్ని మీరే సంభాళన చేసుకోవాలి. మీలో ఏ ఏ అవగుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. ఉదాహరణకి, నీకు అర్హత ఉందా అని నారదుణ్ణి అడిగారు. నారదుడు తనకు అర్హత లేదు అని తెలుసుకున్నాడు. తండ్రి మిమ్మల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తారు. ఎందుకంటే మనమంతా తండ్రికి పిల్లలం కదా. ఎవరి తండ్రి అయినా మహారాజుగా ఉంటే నా తండ్రి మహారాజు అని చాలా గర్వంగా చెప్పుకుంటారు కదా. బాబా చాలా సుఖమునిచ్చేవారు. మంచి స్వభావం ఉన్న మహారాజులకు ఎప్పుడూ కూడా కోపం రాదు. ఇప్పుడు మెల్లమెల్లగా అందరి కళలు కూడా తగ్గిపోతూ వచ్చాయి. అన్ని అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి. కళలు తగ్గిపోతూ వచ్చాయి. తమోగా అయిపోయారు. తమో ప్రధానతలో కూడా అంత్యానికి చేరుకున్నారు అని బాబా అంటున్నారు. ఎంత దుఃఖితులుగా అయిపోయారు. మీరు ఎంతో సహించవలసి వస్తుంది. ఇప్పుడు అవినాశి సర్జన్ ద్వారా మీకు చికిత్స జరుగుతుంది. పంచ వికారాలు మిమ్మల్ని క్షణక్షణము సతాయిస్తాయి అని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థం ఎంత చేస్తారో
అంత మాయ మిమ్మల్ని క్రింద పడవేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మాయా తుఫాన్లను కదిలించలేనంతగా మీ స్థితి చాలా శక్తిశాలిగా ఉండాలి. రాముడు అంటే ఏ వస్తువు కాదు, ఏ మనిషి కాదు. పంచవికారాల రూపమైన రావణుణ్ణే మాయా అని అంటారు. అసురీ రావణ సాంప్రదాయంలోని వారు అసలు మీరు ఎవరో కూడా గుర్తించరు. అసలు వీరు ఎవరు అని అడుగుతారు. ఈ బీకేలు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. యథార్థము ఎవ్వరికీ తెలియదు. బీకేలు అని వీరు ఎందుకు పిలువబడుతున్నారు, బ్రహ్మ ఎవరి సంతానము, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు ఈ శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ, మీ కోరికలన్నీ పూర్తి చేస్తారు, వరదానాలు ఇస్తారు. కానీ కేవలం వరదానాలతో ఏ పని జరగదు. మీరు పురుషార్థంలో చాలా శ్రమించాలి కదా. ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. స్వయానికి రాజ్య తిలకం దిద్దుకునేందుకు అధికారిగా అవ్వాలి. తండ్రి అధికారులుగా చేస్తారు. ఇలా చెయ్యమని పిల్లలైన మీకు శిక్షణ ఇస్తున్నారు. మొట్టమొదటి నెంబరు శిక్షణ బాబా అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. మనుష్యులు స్మృతి చెయ్యరు, ఎందుకంటే వారికి భగవంతుని యథార్థ పరిచయం తెలియదు కదా. కావున వారి స్మృతి కూడా తప్పే. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. అలాంటప్పుడు శివబాబాను ఎలా స్మృతి చేస్తారు? శివాలయానికి వెళ్ళి పూజ చేస్తారు. వీరి కర్తవ్యం ఏమిటి అని వారిని అడగండి. వెంటనే భగవంతుడు సర్వవ్యాపి అని అంటారు. దయచూపమని వేడుకుంటారు, పూజిస్తారు. పరమాత్ముడు ఎక్కడున్నారని ఎవరైనా అడిగితే వెంటనే సర్వవ్యాపి అని అంటారు. చిత్రాల ఎదురుగా ఏం చేస్తారు? చిత్రము ఎదురుగా లేనప్పుడు అన్ని కళలు సమాప్తమైపోతాయి. భక్తి మార్గములు ఎన్నో తప్పులు చేస్తారు, అయినా భక్తి అంటే చాలా ప్రియము. కృష్ణుని కొరకు ఎన్నో నిర్జల ఉపవాసాలు మొదలైనవి చేస్తారు. కానీ ఇక్కడైతే పిల్లలైన మీరు చదువుకుంటున్నారు. భక్తులు ఏమేమి చేస్తున్నారో చూసి మీకు ఇప్పుడు నవ్వు వస్తుంది. డ్రామానుసారంగా భక్తి చేస్తూ క్రిందకే దిగుతూ వచ్చారు, కానీ పైకి ఎవ్వరూ ఎక్కలేదు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము. దీని గురించి ఎవరికీ తెలియదు. మీరిప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. టీచరు విద్యార్థికి సేవకునిగా ఉంటాడు కదా, విద్యార్థులకు సేవ చేస్తాడు. టీచరు గవర్నమెంట్ సర్వెంట్ కదా, కావున విద్యార్థులకు కూడా సేవకుడే. తండ్రి కూడా మీకు నేను సేవ చేస్తాను, మిమ్మల్ని చదివించను కూడా చదివిస్తాను అని అంటున్నారు. వారు సర్వాత్మలకు తండ్రి. టీచరుగా కూడా ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని చదివిస్తారు. ఈ జ్ఞానము ఇక ఏ మనుషుల్లోనూ లేదు, ఎవ్వరూ నేర్పించలేరు కూడా. మీరు ఇలా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ప్రపంచంలో మానవులు ఎంతో తమో ప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇది చాలా భయంకరమైన ప్రపంచము. ఏ పనులైతే మనుషులు చెయ్యరాదో అవే చేస్తున్నారు. ఎన్నో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు మొదలైనవి చేస్తున్నారు. అసలు చేయనిదంటూ ఏది లేనే లేదు. 100% తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ 100% సతో ప్రధానంగా అవుతున్నారు. అలా అయ్యేందుకు యుక్తి స్మృతి యాత్ర. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. వెళ్ళి తండ్రితో కలుస్తారు. తండ్రి అయిన భగవంతుడు ఎలా వస్తారో ఇప్పుడు మీకు తెలుసు. ఈ రథములో వచ్చారు, బ్రహ్మ ద్వారానే వినిపిస్తారు. దానిని మీరు ధారణ చేసి ఇతరులకు వినిపిస్తే వారికి కూడా
నేరుగా వచ్చి వినాలని అనిపిస్తుంది. తండ్రి పరివారంలోకి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇక్కడ తండ్రి, తల్లి, పిల్లలు కూడా ఉన్నారు. పరివారంలోకి వచ్చేస్తారు. ఆ ప్రపంచమే అసురీ ప్రపంచము. ఆ అసురీ పరివారంతో విసిగి వ్యాపారాలు మొదలైనవి వదిలి రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు. బ్రాహ్మణులే ఇక్కడ ఉంటారు కావున ఈ పరివారంలోకి వచ్చి కూర్చుంటారు. ఇంటికి వెళ్ళిపోతే ఇలాంటి పరివారం అయితే అక్కడ ఉండదు. అక్కడ దేహదారులుగా అయిపోతారు. చిక్కు పనుల నుండి మీరు బయటపడి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు తండ్రి దేహ సంబంధాలన్నీ వదిలేయండి, సుగంధభరిత పుష్పాలుగా అవ్వండి అని అంటున్నారు. పుష్పాలలో సుగంధం ఉంటుంది. అందరూ తీసుకొని వాసన చూస్తారు. జిల్లేడు పూలను ఎవ్వరూ తీసుకోరు. అందువలన సుగంధభరిత పుష్పాలుగా అయ్యేందుకే పురుషార్థం చెయ్యాలి. అందుకే బాబా కూడా అలా అవ్వాలని ఎప్పుడూ పుష్పాలనే తీసుకొస్తారు. గృహస్థములో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. ఈ దేహ సంబంధీకులందరూ సమాప్తం అయిపోతారు అని మీకు తెలుసు. మీరిక్కడ గుప్తమైన సంపాదన చేస్తున్నారు. మీరు శరీరాలను వదిలేయాలి. సంపాదన చేసే చాలా సంతోషంగా హర్షితముఖులుగా ఈ శరీరాన్ని వదలాలి. తిరుగుతూ నడుస్తూ తండ్రినే స్మృతి చేస్తే అసలు అలసటే ఉండదు. తండ్రి స్మృతిలో అశరీరులుగా అయ్యి ఎంత తిరిగినా ఇక్కడి నుండి క్రింద ఆబూ రోడ్డు వరకు వెళ్ళినా అలసట ఉండదు. పాపాలు తొలగిపోతాయి, తేలికైపోతారు. పిల్లలైనా మీకు ఎంత లాభం కలుగుతుందో ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని ప్రపంచంలోని మనుషులందరూ పిలుస్తారు. అటువంటి మానవులను మహాత్ములు అని ఎలా అంటారు? పతితులకు ఎప్పుడూ కూడా తల వంచి నమస్కారం చెయ్యరాదు. పవిత్రముగా ఉన్నవారి ముందే తల వంచాలి. కన్య ఎప్పుడైతే వికారిగా అయిపోతుందో అప్పుడు అందరి ముందు తల వంచుతుంది. మళ్ళీ పతిత పావన రండి అని పిలుస్తుంది. అరే అసలు పతితులుగా ఎందుకు అవ్వాలి? మళ్ళీ ఎందుకు పిలవాలి? అందరి శరీరాలు వికారాలతోనే జన్మించాయి కదా. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. ఇప్పుడు మీరు రావణుడి నుండి వెలుపలికి వచ్చేసారు. దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. రామరాజ్యములోకి వెళ్ళేందుకు మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నారు. సత్యయుగం అంటే రామరాజ్యం. కేవలం త్రేతాయుగమునే రామరాజ్యము అని అంటే సూర్యవంశీ లక్ష్మీనారాయణల రాజ్యం ఏమైపోయింది? ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. అంటే పురుషోత్తమ సంగమ యుగంలో కొత్త కొత్త వారు కూడా వస్తారు. వారికి మీరు జ్ఞానం ఇస్తారు, అర్హులుగా తయారు చేస్తారు. అర్హులైన వారిని అనర్హులుగా తయారు చేసే కొంతమంది సాంగత్యము లభిస్తుంది. తండ్రి పవిత్రముగా చేస్తారు. కావున ఇప్పుడు అస్సలు పతితముగా అవ్వకూడదు అని బాబా చెప్తున్నారు. పావనముగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు మాయ కూడా శక్తివంతముగా అయి పతితముగా చేసి ఓడింపచేస్తుంది. బాబా రక్షించండి అని పిలుస్తారు. యుద్ధ మైదానంలో చాలామంది మరణిస్తారు. అప్పుడు రక్షిస్తారా? మాయ తుపాకీ గుండు ఈ తుపాకీ గుండు కంటే చాలా కఠినమైనది. కామ వికారపు దెబ్బ తగిలితే పైనుండి క్రింద పడినట్లు అయిపోతుంది. సత్యయుగంలో అందరూ పవిత్ర గృహస్థు ధర్మంలో ఉంటారు. వారిని దేవతలు అని అంటారు. తండ్రి ఎలా వచ్చారో, ఎక్కడ ఉంటారో, ఏ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారో ఇప్పుడు మీకు తెలుసు. అర్జునుని రథం పైన కూర్చుని జ్ఞానం ఇచ్చినట్లుగా చూపిస్తారు. మరి వారిని సర్వవ్యాపి అని ఎందుకంటారు? స్వర్గస్థాపన చేసే తండ్రినే మర్చిపోయారు. ఇప్పుడు వారే మళ్ళీ తన పరిచయాన్ని తానే ఇస్తున్నారు. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మహానాత్మగా అయ్యేందుకు అపవిత్రతతో కూడిన చెడు అలవాట్లు అన్నింటినీ కూడా వదిలివేయాలి. దుఃఖం ఇవ్వడము, పోట్లాడడము, జగడాలు ఆడడము ఇవన్నీ మీరు చేయకూడని అపవిత్ర కర్తవ్యాలు. స్వయానికి రాజ్య తిలకం దిద్దుకునేందుకు అధికారిగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బుద్ధిని అన్ని చిక్కు సమస్యల నుండి, దేహదారుల నుండి తొలగించి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. గుప్త సంపాదన జమ చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ అశరీరిగా ఉండే అభ్యాసం చెయ్యాలి. ఈరోజు వరదానము, శుభచింతన శక్తి ద్వారా ఆత్మలను చింతాముక్తులుగా చేసే శుభచింతకమణి భవ. సారాంశము, ఈనాటి ప్రపంచంలో ఆత్మలందరూ కూడా చింతామణులుగా ఉన్నారు. ఆ చింతామణులను శుభచింతకమణులైన మీరు మీ శుభచింతన శక్తి ద్వారా పరివర్తన చేయగలుగుతారు. ఎలాగైతే సూర్యుని కిరణాలు దూరము వరకు అంధకారాన్ని తొలగిస్తాయో, అలా శుభచింతకమణులైన మీ శుభ సంకల్పాల రూపీ ప్రకాశము లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి. అందువలన ఏదో స్పిరిచువల్ లైట్ గుప్త రూపంలో తన కార్యాన్ని చేస్తూ ఉంది అని భావిస్తారు. ఈ టచింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. వెతుకుతూ వెతుకుతూ చివరి స్థానానికి చేరుకుంటారు. స్లోగన్, బాబ్దాదా ఆదేశాన్ని స్పష్టంగా క్యాచ్ చేసేందుకు మనసు బుద్ధి యొక్క లైనును క్లియర్గా అంటే స్పష్టంగా ఉంచుకోండి. అచ్చా, ఓం శాంతి.